మమతా బెనర్జీ ఆశల మీద నీళ్లు చల్లాడు సువేందు అధికారి. వాస్తవంగా భవానీపూర్ అట్లాగే నందిగ్రామ్ ఈ రెండిట్లలో మొన్న 2 చోట్ల పోటీ చేశాడు ఆయన. ఇంతకుముందు క్రిందటిసారి ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేసి సువేందు అధికారిని ఓడిస్తానని సవాల్ విసిరింది మమతా బెనర్జీ. నువ్వు 2 చోట్ల కాకుండా దమ్ముంటే ఒక చోటే పోటీ చేయి అని సవాల్ చేశాడు సువేందు అధికారి. అలాగే అని చెప్పేసి భవానీపూర్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి తను వెళ్ళి నందిగ్రామ్లో పోటీ చేసి తీరా చూస్తే 210 సీట్లకు పైగా రాష్ట్రంలో విజయం సాధించిన ఆమె మాత్రం నందిగ్రామ్లో ఓడిపోయినటువంటి పరిస్థితి అది సంచలనం సృష్టించింది. చివరికి ఆమె మళ్ళీ భవానీపూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేసి కొనసాగింది. ఈ దఫా సువేందు అధికారిని ఆ సవాల్ చేయలేదు, కానీ నా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడం కష్టమైంది. వాస్తవంగా ఆవిడ క్రిందసారి భవానీపూర్ నుంచి పోటీ చేసినప్పుడు మళ్ళీ సువేందు అధికారి పోటీ చేస్తే కేవలం 8,000 ఓట్ల తేడాతోనే మమతా బెనర్జీ గెలిచింది. అందుకే ఈ దఫా మమతని ఇరకాటంలో పెట్టేందుకు 2 చోట్ల పోటీ చేయమని అమిత్ షా ఇచ్చిన సలహాతో సువేందు అధికారి 2 చోట్ల పోటీ చేశాడు. 2 చోట్ల సువేందు అధికారి గెలిచాడు, మమతా బెనర్జీ ఓటమి పాలైంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఏం ఆశ పెట్టుకుంది? సువేందు అధికారి సొంత నియోజకవర్గం నందిగ్రామ్ కదా, అక్కడ ఉంచుకుని భవానీపూర్ రాజీనామా చేస్తాడు, మళ్ళీ ఉప ఎన్నికల్లో నేను గెలుస్తాను, ప్రతిపక్ష నాయకురాలుగా అసెంబ్లీలో హల్చల్ చేయొచ్చు అనుకుంది. భవానీపూర్ని ఉంచుకుని నందిగ్రామ్కి రాజీనామా చేస్తున్నాడు సువేందు అధికారి. అక్కడ పోటీ చేస్తే గెలవడం ఈవిడికి అసాధ్యం. భవానీపూర్ అంటే ఈవిడ సొంత నియోజకవర్గం కాబట్టి బీజేపీ రాజీనామా చేస్తే అక్కడ మళ్ళీ గెలిచే అవకాశం. నందిగ్రామ్ అయితే అదొక బలమైనటువంటి సెగ్మెంటు సువేందు అధికారికి. దీంతో మమతా బెనర్జీ ఆశల మీదన నీళ్లు చల్లినట్టయింది.